సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి. సీఎం మహబూబ్నగర్ జిల్లా పర్యటన సందర్భంగా వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ లో చేరుతారంటున్నారు కాంగ్రెస్ వర్గాలు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి. సీఎం మహబూబ్నగర్ జిల్లా పర్యటన సందర్భంగా వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి భేటీని ఎలా చూడొచ్చు? అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షకు మరింత పదును పెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన ప్రతిపక్ష బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఆకర్షించడంలో పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పటికే 6 మంది ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు 7 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మిగతా ఎమ్మెల్సీలంతా కూడా బీఆర్ఎస్ ఎల్పీ శాసనసభ పక్షం కానీ శాసన మండలి పక్షాన్ని కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలని ఒక కృతనిశ్చయంతో ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీలు అందరినీ కూడా లాగే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా అలంపూర్ నియోజకవర్గానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వాటిని అంతా కూడా ఒక మెమోరాండం రూపంలో కూడా ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి కూడా అలంపూర్ నియోజకవర్గంలో ముఖ్యంగా సాగునీటికి సంబంధించి రాజోలి బండే డైవర్షన్ స్కీమ్ ఆర్డీఎస్ సంబంధించి కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దాన్ని వెంటనే పూర్తి స్థాయిలో చేసిన తర్వాత రైతులకు మేలు కలుగుతుంది కాబట్టి దాన్ని వెంటనే ప్రభుత్వం దృష్టి సారించి పనులు చేయాలని చెప్పేసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుంటుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక అదే సీఎం తో భేటీ సందర్భంగా కూడా ఆయన దాదాపు కాంగ్రెస్ పార్టీలో చేయడం దాదాపు ఖాయమంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆయనతో పాటు ఎమ్మెల్యే విజయుడు కూడా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా పూర్తిగా చల్లా వెంకట్రామిరెడ్డి శిష్యుడుగానే ఉన్నారు కాబట్టి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడం దాదాపు ఖాయమంటారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే కనుక మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్యేలు అలంపూరు అండ్ గద్వాల ఈ 2 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి ఇంకా మిగిలింది అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఒక్కడు మాత్రమే ఉన్నారు. విజయుడు పూర్తిగా చల్లా వెంకట్రామిరెడ్డి శిష్యుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా చల్లా వెంకట్రామిరెడ్డి విజయుడు ఒకటే మాట ఒకటే లైన్ లో ఉంటారు కాబట్టి ఈ రోజు వెంకట్రామిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు కాబట్టి ఇంకా ఒక వెంకట్రామిరెడ్డితో పాటు విజయుడు కూడా ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అంటే ప్రతాప్, వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం బీఆర్ఎస్ జాగ్రత్త పడే అవకాశం ఉందా? ఒక విధంగా అంటే ఇప్పుడు వరుసగా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేస్తున్నప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ అప్రమత్తమైంది. ఎవరిని అంటే పార్టీ చేజారకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వారి నియోజకవర్గ అభివృద్ధి సమస్యలు కానీ మిగతా కొన్ని వాళ్ళ ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఖచ్చితంగా పార్టీ మారాలనే ఒక నిర్ణయం కూడా వస్తున్నారు. వారి నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలంటే కనుక అధికార పార్టీలో ఉంటేనే పనులు అవుతాయని ఒక ఆలోచనలో ఉన్నారు కాబట్టి అందులో భాగంగానే ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కూడా వరుసగా పార్టీ మారుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మారిన వారు కూడా అదే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వస్తున్నారు. మిగతా వారిని కూడా లాగే ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఒకవైపు ఆపరేషన్ ఆకర్షణ కూడా చేస్తుంది. ప్రభుత్వాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలంటే కనుక ఎమ్మెల్సీలు అందరినీ కూడా చేర్చుకోవాలని ఒక ఆలోచన కూడా చేస్తుంది కాబట్టి వాటిని మరింత పదును పెట్టి ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తుంది. ఎంత ప్రయత్నం అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాపాడుకునేందుకు ఒకవైపు స్పీకర్ కు ఫిర్యాదు చేస్తుంది, ఫిరాయింపు చట్టం కింద ఫిర్యాదు చేస్తుంది. మరోవైపు హైకోర్టును అని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తుంది. అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు కూడా ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తూనే ఉంది. అందరినీ కూడా శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకునే దిశగా అడుగులేస్తుంది కాబట్టి అందరినీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ తోటి అందరినీ లాగే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ.